ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి అంటే, అన్నదమ్ముల మధ్యలో బంధాలు తెగిపోతున్నాయి అంటే, పరిచర్య చేస్తున్న వారి మధ్యలో సమాధానం లేకుండా పోతుందంటే, విశ్వాసులు సేవకుల్ని వాళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా పోతున్నారంటే కారణము ధనాపేక్ష. ఈ ధనాపేక్ష చాలా ప్రమాదమైంది. ఈ డబ్బుకు ఆశపడి ఎంతోమంది వారికి ఉన్నటువంటి స్థితిలో నుంచి వారు పడిపోతున్నారు. ఇప్పుడు చివరి రోజుల్లో మనిషిని అత్యంతంగా అట్రాక్ట్ చేస్తుంది ఏంటంటే ధనము. చివరి రోజుల్లో మనుషులు షార్ట్ టైంలో గొప్పవాళ్ళుగా కనపడాలని ప్రతి ఒక్కరు కూడా ఏ విధముగా మేము ధనవంతులు అవ్వాలి అని ఆలోచన చేస్తున్నారు. మొన్నటికి మొన్న యూట్యూబ్లో 1 minute షార్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఒక ముసలామె 80 సంవత్సరాలు ఉంది. ఆమె సినిమా పాటకు డ్యాన్స్ చేస్తుంది. ఈమె ఎందుకు ఈ వయసులో ఇలా డ్యాన్స్ చేస్తుందంటే ఆమె కూడా డబ్బులు అవసరం. యూట్యూబ్లో ముసలామె డ్యాన్స్ చేస్తున్నాను చూస్తే ఎంతమంది లైక్లు వస్తాయేమో, ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని ప్రతి ఒక్కరు కూడా చూడు ఏ విధంగా ఇంట్లో ఉండాల్సిన వాటిని, రహస్యంగా ఉండాల్సిన వాటిని తెచ్చి టీవీల ముందు పెడుతున్నారు. మా ఆవిడికి 3వ నెల ఎలా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే, 4వ నెల ఎలా ఉందంటే, 5వ నెల ఎలా ఉందంటే, 6వ నెల ఎలా, ఇవన్నీ ఎవరు చెప్పాలి? యూట్యూబ్లో పెట్టి చెప్పాలా? చెప్పండి, యూట్యూబ్లో పెట్టి చెప్పాలా? దేవుడు రహస్యంగా ఉంచిన వాటిని తెచ్చి బట్ట బయలు చేసి పడేసి, అంటే అందరూ అంటలేదు, ఎంతో కొంతమంది ఇంకా చెప్పాలంటే ఇంకా భయంకరమైనటువంటివి ఈరోజు యూట్యూబ్లో కనబడతా ఉంది. ఎందుకంటే డబ్బుల కోసం. ఎలా డబ్బులు? వాడు సంపాదించాడు, వీడు సంపాదించాడు, వీడు చేశాడు, వాడు చేశాడు, అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు పెడితే అది చూసి జనాలందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చివరికి పొలంలో నాట్లు వేసుకున్న ఆమె కూడా, మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి అండి, మేము ఎంత కష్టపడి చూడండి, నారెలా బిగుతున్నామని చూడండి, ఇవన్నీ చూపిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఏదో ఒక విధంగా మేము కూడా డబ్బులు సంపాదించాలి. కాబట్టి మనం దేవుని పిల్లలమై ఉండి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. అసలు మనం కొంచెంలోనైనా ప్రభువుకు నమ్మకంగా కనపడాలి. మనకి ఏదున్నా చాలు.